ఈ రాత్రి కోసం ప్రతి మగాడు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఎదురు చూస్తాడో తెలుసా? పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభనం లైఫ్ లో ఒక్కసారి వస్తుంది. లోపలికి వెళ్దాం పదండి. ఏం చేస్తున్నారండి? డైరీ రాసుకుంటున్నానే. ఎందుకు? ఎన్నోసారి అని. ఈ రోజు నా మధురమైన జ్ఞాపకాలని డైరీలో రాసుకుంటున్నా, నిమిషాలు సెకండ్లతో సహా. ఏంటో మీ ఆనందం. ఏదో చిన్న ఆనందం. సరే రండి, ఈ ద్రాక్ష తినండి. నువ్వు కూడా తినండి. నరేంద్ర, ఈ టైంలో ఎవరబ్బా? నరేంద్ర ఒక్క నిమిషం ఉండు. వెళ్ళండి. రే దళపతి, నువ్వా? నేనే గాని పెళ్లికి పిలిచావరా నువ్వు? అంటే భార్య రాగానే బాల స్నేహితుడిని మర్చిపోయావరా? అది కాదురా. గుర్తుంటే పెళ్లికి రమ్మని ఫోన్ ఎందుకు చేయలేదురా? చేశాను రా, 10 రోజులు వరుసగా చేశాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నీ ఫోన్ కి ఏమైందిరా? ఆ టైంలో అయితే సిరాకు దొబ్బి స్విచ్ ఆఫ్ చేశానులే గాని ఇద్దరికి విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అమ్మా మాది మామూలు స్నేహం కాదమ్మా, గొప్ప స్నేహం మా ఇద్దరిది. మీ ఫ్రెండ్ ఏంటండి మన శోభన పాలన తాగేస్తున్నాడు? సర్లేవే, తాగేస్తే తాగేస్తాడు, ఏం అడక్కు. అలుగుతాడు. అలుగుతాడా? అరే నరేంద్ర పదరా, ఈ ఫ్రూట్స్ తినుకుంటూ బయట బాల్కాన్ లో పడుకొని ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం పదరా, చాలా రోజులైంది. ఇవాళ నా శోభనం కదంటరా, నువ్వు వెళ్ళి బయట పడుకోరా. ఓ శోభనం అంటే భార్య రాగానే బాల్య స్నేహితుడు బరువు అయిపోయాడు అనమాట. అది కాదురా. అర్థమైందిరా. బయట పడుకుంటా. అరే ఎంజాయ్ రా. ద్రాక్ష తినండి. నువ్వు తిను. అటు బాగా అలిగినట్టున్నాడే. ఒక్క నిమిషం ఉండవే. అరే దళపతి, దళపతి అలిగిన కాదు చాలే. సోఫాలో కూర్చోకుండా కింద కూర్చున్నావేంటి? ఎక్కడ కూర్చుంటే ఏముంది లేరా. ఇప్పుడు ఏమైందని రా అంతలా ఫీల్ అవుతున్నావు? అవరా చిన్నప్పుడేమో రారా ఇద్దరం కలిసి పడుకుందాం రా అన్నావు, ఇప్పుడేమో పోరా ఒక్కడే బయట పడుకోరా అంటున్నావు రా. పలాస నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది బయట ఒక్కడే పడుకోవడానికరా? మళ్ళీ ఎక్కడ పడుకుంటావు? నీతో పడుకోవడానికి వచ్చాను రా, నా బాల స్నేహితుడితో పడుకోవడానికి వచ్చాను రా. నేను నాతో పడుకుంటావా? నీతోనే పడుకోవడానికి వచ్చాను రా. నాతోనే పడుకుంటావా? నీతోనే పడుకోవడానికి. బస్ అందలేదు నాకు, 1 కిలోమీటర్ పరిగెత్తుకుంటూ బస్ ని క్యాచ్ చేసి మళ్ళీ వచ్చాను రా. చాలా మంచి పని చేసావు. దేశాన్ని కాపాడేవాడు సైనికుడు అయితే స్నేహాన్ని కాపాడేవాడే రా నిజమైన స్నేహితుడు. ఆపుతావా? అరే దళపతి, స్నేహంలో సున్నితత్వం ఉండాలరా, కఠినత్వం ఉండకూడదురా. ఏదో లేరా, నువ్వు నన్ను తిట్టిన నా పక్కన పడుకుంటున్నావు, అది చాలరా నాకు. అరే ఒక్క నిమిషం ఉంటారా. రాగనరా, ఏమన్నావురా నువ్వు? నరేంద్ర గాడికి పెళ్ళైంది, వాడు నీ పక్కన పడుకోడు పెళ్ళాం పక్కనే పడుకుంటాడ్రా అన్నావు. ఇప్పుడు చూడరా, వాడు పెళ్ళాన్ని వదిలేసి నా పక్కన పడుకున్నాడ్రా. నమ్మవా? ఫోటో తీసి పంపిస్తాను రా, చూడు. ఫోటో ఇప్పుడు అవసరమా? కొన్ని టైంలో కొన్ని అవసరం రా. నవ్వు ఈ ఫోటో చూసి వాడికి పిచ్చెక్కాలరా. నన్ను పిచ్చెక్కించింది చాలంటారా నీకు? సర్లేరా, పడుకోరా. పడుకో. ఏమైనా మైండ్ దొబ్బిందా? ఇలా అతని పక్కన పడుకుంటాడంటే ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? నరేంద్ర ఒక్క నిమిషం ఉండవే, నాకు టెన్షన్ గా ఉంది. అరే దళపతి, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? టాయిలెట్ కి వెళ్ళాను లేరా. పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం ఆడడం కూడా మొదలు పెట్టావురా. అబద్ధం ఆడడం ఏంట్రా? నువ్వు టాయిలెట్ కి వెళ్ళాలని నమ్మకం ఏంట్రా నాకు? లేకపోతే నేను టాయిలెట్ కి వెళ్ళి వీడియో తీసి చూపించమంటారా? వీడియో తీసుకుంటామంటావా? అలా మాట్లాడతావేంట్రా? మరి ఎలా మాట్లాడాలరా? ఎవడైనా పెళ్లికి వస్తాడు, నువ్వేమో శోభనానికి వచ్చి నీ పక్కన పడుకోమన్నావు. అర్థం పడతాం లేకుండా. నువ్వు గుండె పగలే మాటలు మాట్లాడుతున్నారా నరేంద్ర? రే నువ్వు మాట్లాడే దాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైందిరా, నేను ఎక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని. నేను వచ్చేటప్పుడు గుండెల్లో ప్రేమను నింపుకొని వచ్చాను రా, పోయేటప్పుడు గుండెల్లో బాధను నింపుకొని వెళ్తున్నాను రా నరేంద్ర. థ్యాంక్స్ రా, మన బాల స్నేహాన్ని బెత్తంతో కొట్టినందుకు. ఏం చేయరా? చిన్నప్పటి నుంచి ఇంతే వీడు. సమయం సందర్భం ఉండదు, అకస్మాత్తుగా వస్తాడు, అలిగేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. అయితే రండి, ఇద్దరు
టార్చర్, నీ స్నేహంలో ఉన్న శాడిజాన్ని చూసి ఇలాంటి బాల్య స్నేహితులు జడుచుకొని చస్తారా? శబాష్ శబాష్. గొప్ప 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 మాటలు మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయావరా నరేంద్ర. నువ్వు చాలా చాలా మారిపోయాడు. మొక్కకు నీళ్లు పోయాలి, పప్పుచారులో చారిపోయాలి, స్నేహానికి ఊపిరిపోయాడు నరేంద్ర. చెత్త ఏరి పారేయాలి, వంకాయని కత్తితో కొయ్యాలి, దొత్త గోక్కోవాలి. ఇలా పొంగులో ఫిలాసఫీలు చెప్పకరా. నువ్వు ఇలా బయట ఉంటే మాటి మాటికి లోపలికి వస్తారా? నువ్వు పదరా, ఆ గదిలో పదరా. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? ఆ గదిలో పడుకున్నాడు లేవే. అవునా? అయితే ఇదిగోండి ద్రాక్ష తినండి. ఆ బొంగులో ద్రాక్ష, ఆ ద్రాక్ష మనకు కలిసి రావట్లం లేదా? ఆ ఫ్రూట్ మార్చు, ఆ ఫ్రూట్ మార్చు. రండి తినండి. మళ్ళీ ఏమైందండి? పాట పెట్టడం లేదంటే, పాట పెట్టడం లేదంటే. వాడు పాట పెట్టకపోతే నీకేమైందండి? అడు చిన్నదానికి ఫీల్ అయిపోతాడు. గడి పెట్టేసి ఏం చేసుకుంటాడేంటో. ఒక్క నిమిషం ఉండవే. దళపతి బయటికి రారా. ఏం చేస్తున్నావురా? అరటిపండు తింటున్నా. పాట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలే సమాధానం చెప్పరా. వాడు పాట పెట్టినా నీకు ప్రాబ్లం, పాట పెట్టుకున్నా నీకు ప్రాబ్లమే. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వాడు కాదురా రేపు పొద్దున్న వెళ్ళిపోయేది. నేను ఈ క్షణం ఈ నిమిషం నేను వదిలి వెళ్ళిపోతున్నా. ఎలా చస్తావచ్చా దరిద్రుడా? అది వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోతే వాళ్ళు నీవురా. నేను లేనా నీకు? నేను లేనా నీకు? మనకు టేప్ రికార్డ్ ఉంది, 3 బ్యాటరీలు ఉన్నాయి. అరగదా అదే పాట విందాం. పాట విందామా? అరే ఆగరా నువ్వు, ఆగరా దరిద్రుడా. స్కూల్ కి ప్రిన్సిపల్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదు రష్మి మేడం. మార్నింగ్ సార్. మార్నింగ్. ఏం చేస్తున్నారు? పిల్లలకి మ్యాథ్స్ చదివించాలి కదా, సో కొంచెం ప్రిపేర్ అవుతున్నా. సోషల్ బుక్స్ లో మ్యాథ్స్ ఉండదు మేడం. అంటే నా తప్పేం లేదా? మీ తప్పేం లేదు, మిమ్మల్ని పెట్టుకోవడమే మా తప్పు. ఇంతకీ మన యాలక్కే మాస్టర్ వచ్చాడా? రాలేదే. ఈ యాలక్కే మాస్టర్ టైం రాడు. అరే యాలక్కాయ్ సార్, ఎక్కడున్నావు? నేను ఇప్పుడే మీరు మన స్కూల్ బాగుండాలని చెప్పని గుడికి వెళ్ళి పూజ చేసుకుని అర్చన చేసుకుని వస్తున్నా సార్. నీకు రేష్మికి మధ్య ఏం జరుగుతుంది? నాకు రేష్మి మధ్యలో ఏం జరగట్లేదు సార్, మొత్తం యూట్యూబ్ లో జరుగుతుంది. తన మీద నీ ఫీలింగ్ ఏంటి ఇంతకి? తన మీద నా ఫీలింగ్ అంటే నేను చచ్చిపోతే తను ఏడుస్తుందో లేదు తెలియదు, కానీ తను ఏడిస్తే నేను చచ్చిపోతాను సార్. రష్మి నీ ఫీలింగ్ చెప్పు. రష్మి గారు, మన స్కూల్లో ఆయా కనిపించట్లేదు, ఏమైంది? ఇంకెక్కడ ఉంటది ఆయా? అక్కడ అడగండి. ఎరా ఆయన జాయిన్ చేసి పిల్లలు ఆడించినాక నువ్వే రాయాలతో ఆడుకుంటావు. స్టూడెంట్స్ ని మంచిగా టూర్ తీసుకెళ్దాం. ఏదైనా సైన్స్ టూర్ కి ఏదైనా ప్లాన్ చేయి. మంచి టూర్ ప్లాన్ చేశారు. ఎక్కడికి? బ్యాంకాక్ వెళ్దాం సార్. సార్ శాలరీ ఏమన్నా? మన స్టాఫ్ ఎంత మందిరా మొత్తం? 20 మంది ఉన్నాం సార్. స్టూడెంట్స్ ఎంత మంది? 4. శాలరీ అడుగుతావేంట్రా? శాలరీ 4 రోజులు అయిందిరా ఫోన్ చేసి. నేను 3 రోజులు అయింది సార్. మొత్తం 6 రోజులు ఏం చూసావా? ఊర్లోకి వెళ్ళి స్టూడెంట్స్ తీసుకొని రా. ఎవరు రావట్లేదు సార్. పచ్చినాడు తీసుకొని రా ఊర్లోకి వెళ్ళి పాఠాలు చెప్పుకుందాం. అమ్మయ్యా. అరే ఇట్రా ఇక్కడ కూర్చోండి. కూర్చో. రే మీరు బాగా చదువుకోవాలి. పొరపాటున కానీ చదువుకోలేదా ఈసార్లాగా అయిపోతారు. బాగా చదువుకోరా. ఒక్క నిమిషం, నాకైతే ఫోన్ వస్తుంది. హలో సార్. హలో సార్ నమస్తే సార్. అరే నీకు లాలీపాప్ ఇస్తా. హలో 2 minutes హలో సార్. సార్ మీ స్కూల్లో మా బొడ్డోని జాయిన్ చేయాలని చూస్తున్నాం సార్. వచ్చండి. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. చెప్పండి సార్, దేనికి వచ్చారు? ఇక్కడ ఏదో స్కూల్ ఉందంటయా? ఇక్కడ ఏదో కాదండి, ఇదే స్కూల్. నేనే ప్రిన్సిపల్ సార్. వీళ్ళందరూ స్టూడెంట్స్. ఈ స్కూల్లో మా కొడుకుని జాయిన్ చేద్దామని వచ్చాను. సార్ కూర్చోండి సార్. టీయా కాఫీ సార్? టీ లేదు సార్. కాఫీ లేదండి. మా అబ్బాయిని జాయిన్ చేస్తాను. జాయిన్ చేయండి సార్. నేను జాయిన్ చేసే ముందు నా కొడుక్కి బాగా చదువు చెప్తారో లేదో నేను దగ్గరుండి టెస్ట్ చేస్తా. ఓకే సార్. ఓకే పిలవాలా మా బాబుని? పిల్లండి. నానా చిట్టే. బాబు క్లాస్కి వెళ్ళండి, చదువుకుందాం.
క్లాస్కి రావట్లేదు కానీ క్లాస్ ఇక్కడ పెట్టుకుందామండి. కూర్చున్నాను. మాస్టర్ క్లాస్కి వెళ్దాం పదండి మాస్టర్. సారా మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఏడుస్తున్నాడు చూడండి. వద్దులే వద్దులే. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అసలు. పోరా వద్దులే. ఏరా నువ్వు నా ఫ్రెండ్ కాదురా. నీ పేరేంటమ్మా? నా పేరు అంకుల్. పేరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సుబ్రహ్మణ్య IAPS అని పెడదాం అనుకున్నారు అంకుల్. పెట్టలేదు మరి. పెట్టలేదా? పెట్టలేదు. మరి ఏమని పెట్టారు? సార్ ఎందుకు ఇటు తేడాగా ఉన్నాడు సార్ నాకు కొంచెం. నీకన్నా రే నీకేమన్నా రైమ్స్ వచ్చా? నాకు వచ్చి మాస్టర్. చెప్పు రైమ్ చెప్పు మంచిది. తిల్లన్నా తిల్లన్నా నీ కసి కల్లాలేనా మిట్టే పెట్టేనా మిట్టే పెట్టేనా. రైమ్ చెప్పమన్నా. ఇదేంటి? నేను కూడా రైమ్ లో చేస్తున్నారు కదా మాస్టర్. ఇట్రా. అరే రండ్రా. చిక్కు చిక్కు బండి వస్తుంది, ఆడుకుందాం ఇప్పుడు మనం. ఓకేనా? చిక్కు చిక్కు బండి వస్తుంది, దూరం దూరం జరగండి. దూరం జరగండి అంట. దూరం జరగండి అంట. దూరం జరగండి అంటే మీరు జరగమని కాదురా, పద్యంలో ఉంటది అది. అర్థమైందా? ఇట్రా. లేదు సార్. నా కొడుకు చెప్తాడు. అంతే సార్. ఇక్కడ ఒకటి ఇడికి చదువురాదు. మీరు ఒకసారి సార్కి ప్లే గ్రౌండ్ చూపించండి సార్. రండి మనం ప్లే గ్రౌండ్ చూసొద్దాం. మాస్టర్ మీరు ఏడుస్తున్నారేం మాస్టర్? సరే కూర్చొని పాఠాలు చెప్పండి. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళిన తర్వాత చేపలు పట్టారు. ఏం చేస్తున్నావు? ఇలాంటి కథలు చెప్తే పడుకుంటారా? నేను చెప్తాను చూడు కథలరా. చెప్పండి మాస్టర్. అనగనగా ఒక ఊర్లో హీరో ఉన్నాడు. ఆ హీరో వీళ్ళలాగే ఉంటాడు. ఎలా పడుకున్నాడు? లేపన మళ్ళీ ఆ హీరో చాలా అందంగా ఉంటాడు. ఇలాంటి కథలు ప్లాన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు వేటకెళ్ళాడు, చేపలు వచ్చాడు. నాట్ ఫిష్ మార్కెట్, నాట్ ఫిష్ మార్కెట్. ఓకే ఏంటి అసలు చదవట్లేదు సార్. ఎప్పుడు చూడ చాక్లెట్ల పుస్తకాలు పడుకున్నాడు. ఆడిష్టం నీకేంటి? ఎవడు సార్ ఆడు? లాస్ట్ లో చెప్తా. కాదు సార్, రోజు అల్లరి చేస్తున్నాడు సార్. చేస్తాడయ్యా. ఎవడు సార్? లాస్ట్ లో చెప్తా. ఇటు చూడండి సార్. ఏం చేస్తున్నావు అంటాడు. ముందు పని చూడు. ఈ డాన్స్ సరి చేయట్లేదు సార్. చెయ్యడ్రా. అటు చెయ్యి ఎందుకు చేయలేడు? అలా అని ఎవడనుకున్నావు? ఎవరు సార్? లాస్ట్ లో చెప్తా. నీకు డాన్స్ చాలా ఈజీగా నేర్పుతారా? ఇగో రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్. నన్ను కొడతారు డాన్సర్ అంటే నన్ను కొడతారా? ఇప్పుడు ఉంటారు సుధీర్కి. దండం పెడతాను సార్. అలా కొడుతున్నాడండి. పిల్లోడనే జాయిన్ చేసుకున్నారు మీరు. సార్ ఆడు కొట్టేస్తాడు మళ్ళీ చూసుకో. సార్ అది కాదు సార్, ఇటు రండి సార్ ఒకసారి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? స్కిట్ లో గాడ్డు కూడా వాడాలనిపించింది.